హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి తెలంగాణలో కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించి ఏ కేటగిరీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, అది ప్రీవియస్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేశాం కదా. సో అదేవిధంగా మనకి ఇప్పుడు బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ అండ్ సి కేటగిరీ. సి అంటేనేమో ఎన్ఆర్ఐ కోటా. సో వీటికి సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే కొంతమంది ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు, అలాంటి వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని ఈ థర్డ్ ఫేజ్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు, అలాంటి వాళ్ళు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేద్దామని పర్మిషన్ తీసుకొని రెడీగా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళని ఈ థర్డ్ రౌండ్కి ఎలిజిబుల్ చేసే అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు ఇంతకుముందు ఆప్షన్స్ పెట్టినా కూడా సీట్ రాని వాళ్ళు కూడా బి కేటగిరీ లేదా సి కేటగిరీలో సీట్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇంకా కొంతమంది ఈ ఫైనల్ ఫేజ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇది ఎప్పుడు ఉంటుంది? మనకి ఆల్రెడీ సెకండ్ రౌండ్ అయితే అయిపోయి చాలా రోజులే అవుతుంది, రిపోర్టింగ్ డేట్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు థర్డ్ రౌండ్ లేదా దాన్నే మాపప్ రౌండ్ అని కూడా అంటారు. ఇన్ కేస్ మనకి సీట్స్ ఏమీ మిగలకపోతే ఇదే లాస్ట్ రౌండ్ కూడా అయ్యి ఉండొచ్చు, చెప్పలేము. ఒకవేళ సీట్స్ మిగిలితే మేబీ ఇంకొక రౌండ్ ఏదైనా స్టే వేకెన్సీ రౌండ్ లాగా ఇంకోటి కండక్ట్ చేస్తూ ఉండొచ్చు. బట్ ప్రస్తుతానికైతే మనకి ఈ రౌండ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్దాము. ముందుగా ఈ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి మనకి ఎంబీబీఎస్ థర్డ్ రౌండ్కి సంబంధించి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అయితే మనకి ఈరోజే ఇచ్చారు, ఈరోజు ఈవినింగ్ 4 o'clock వరకు. సో దీని తర్వాత ఇది అయిపోతుంది అనమాట. ఇది మాపప్ రౌండ్ దీంతో క్లోజ్ అయిపోతుంది. దీని తర్వాత మనకి ఏ కేటగిరీ బీడీఎస్కి సంబంధించి ఈ మాపప్ రౌండ్ ఏదైతే ఉందో ఈరోజు మార్నింగ్ 11:30 వరకు టైం ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్ కోసము. సో దీనికి సంబంధించినటువంటి అలాట్మెంట్స్ ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తాయి. రేపటి నుంచి రిపోర్టింగ్ ఉంటుంది, అది 2 or 3 days టైం ఇస్తారు కాబట్టి అది ఒక 2-3 రోజులు ఉంటుందన్నమాట. అంటే నవంబర్ 1st or 2nd, ఫస్ట్ అని అంటే ఓకే సెకండ్ సండే కాబట్టి మేబీ మండే వరకు ఇస్తే ఇవ్వచ్చు. లేదు ఈరోజు మధ్యాహ్నమే వీళ్ళు అలాట్మెంట్స్ ఇచ్చేస్తే, ఇప్పుడు 11:30 అన్నారు కదా, మేబీ 12 గంటలు 1 గంట వరకు కూడా అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే రిపోర్టింగ్ డేట్ కూడా టైం కూడా ఇస్తారు. ఈరోజు రేపు 2 రోజులు, ఎల్లుండి సండే కాబట్టి సెకండ్, సో మేబీ ఇస్తే మండే వరకు కూడా ఇవ్వచ్చు రిపోర్టింగ్ కోసము టైము. సో అదే అక్కడితోని మండే వరకు అదే అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ 2 కోర్సులకి ఈ ఫ్రీ ఎగ్జిట్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎప్పటి వరకు ఉంది? మనకి 1st November వరకు ఉంది. ఏది మధ్యాహ్నము 3 గంటల వరకు. 3:30కి ఆటోమేటిక్గా కాలేజ్ వాళ్ళంతా యూనివర్సిటీకి రిపోర్ట్ చేస్తారనమాట, ఎంతమంది ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా. సో దాని తర్వాత మనకి ఈ ఫేజ్ ఏది ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి మాపప్ ఫేజ్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఈ డేట్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకి, సో అఫ్కోర్స్ ఇప్పుడు ఏ కేటగిరీకి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ అది దీనికి సంబంధం లేదు, బట్ స్టిల్ అది అయిన తర్వాతే ఇది ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకనంటే దాంట్లో సీటు రాని వాళ్ళు లేదా సీటు వచ్చినా కూడా వదిలేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారంటే మంచి కాలేజ్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో అది అయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో అఫ్కోర్స్ బీడీఎస్ అంటే ఇంకా అది వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి బి కేటగిరీ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్. బి కేటగిరీలో మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ 2 ఉంటాయి. అయితే ఏ కేటగిరీలో సీటు బీడీఎస్ సీట్ రాకపోతే మేబీ వాళ్ళు బి కేటగిరీకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఆ ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి మేబీ మనకి ఈ బీడీఎస్ ఏ కేటగిరీ బీడీఎస్ రిపోర్టింగ్ అయిన తర్వాత మేబీ ఇది స్టార్ట్ అవ్వచ్చేది ఈ మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ బి అండ్ సి కేటగిరీకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో దీనికి కూడా ఇప్పుడు నవంబర్ ఫస్ట్ అంటే రేపు, ఓకే రేపు సాటర్డే అవుతుంది. సాటర్డే మనకి ఈవినింగ్ అదే 3 o'clock ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు మనకి ఫ్రీ ఎగ్జిట్కి టైం ఇచ్చారు. సో బై 3:30 కాలేజెస్ యూనివర్సిటీకి రిపోర్ట్ చేయాలన్నమాట, వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ రిపోర్ట్ అంతా కూడా. దాని తర్వాత ఇమ్మీడియట్గా మేబీ వస్తే ఇన్ కేస్ దానికి సంబంధం లేకుండా రేపు ఇచ్చినా ఇవ్వచ్చు,
అయితే దీని మీద క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. యూనివర్సిటీ నుంచి మనకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. రేపు వస్తుందా లేకపోతే మండే వస్తుందా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. అయితే దీంట్లో ఇంకా చాలామంది ఓన్లీ బి కేటగిరీకి రిజిస్టర్ చేసాం, మేము సి కేటగిరీకి ట్రై చేయాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు కూడా చాలామంది మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో అలాంటి వాళ్ళకి మనము ఆల్రెడీ అడ్వైజ్ ఇచ్చాము. వాళ్ళు వెళ్ళి ఇప్పుడు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకొని. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనకి కాంటాక్ట్ చేయండి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అంటే కొత్తగా ఓన్లీ బీకి రిజిస్టర్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట దానికి, సికి కూడా రిజిస్టర్ చేసుకోవడానికి. సో అది టైం ఇవ్వడం కోసమే మేబీ కొంత డిలే అయితే జరుగుతుంది. ప్లస్ ఈ ప్రాసెస్ అంతా ఏ కేటగిరీ, ఎంబీబీఎస్, బీడిఎస్, ఈ ఫ్రీ ఎగ్జిట్, ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలి అనేది ఒక రీజను. ఇంకొక రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో కూడా మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంది. ఆల్రెడీ మొన్న ఒక రౌండ్ అయిపోయింది కదా, 3rd రౌండ్ అయిపోయింది. ఇప్పుడు స్టే వేకెన్సీ రౌండ్ 4th నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేబీ వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకొని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో చూడాలి మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే తప్పకుండా మన వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ విషయం తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.